ఈ కథ హనుమంతుడికి రాముడి పైన ఉన్న భక్తిని తెలియజేసే ఒక అద్భుతమైన కథ. ఒకరోజు ప్రేమగా సీతమ్మ ఒక హారాన్ని హనుమంతుడికి ఇస్తుంది. అయితే హనుమంతుడు ఆ హారం నుండి ఒక్కొక్క ముత్యాన్ని తెంపేస్తుంటాడు. అది చూసిన లక్ష్మణుడు, ప్రజలు, వానరులంతా నవ్వుతుంటారు. తరువాత లక్ష్మణుడు, ఎందుకు ఇలా చేస్తున్నావు హనుమ? సీతమ్మ ప్రేమగా ఇచ్చిన హారాన్ని ఇలా ఎందుకు తెంపేస్తున్నావు అని అడగగా, మీ దృష్టిలో ఈ ముత్యాల హారం చాలా విలువైనది కదా, అయితే ఈ ముత్యాలలో రామనామం ఉందేమో అని కొరికి చూస్తున్నా. ఒకవేళ రామనామం లేని ఏది కూడా నాకు విలువైనది కాదు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు చిన్న చిరునవ్వు నవ్వి, అలా అయితే నీ శరీరంలో కూడా రామనామం లేదు కదా, అయితే నీ శరీరం కూడా వ్యర్థమేనని అంటాడు. హనుమ చిన్న చిరునవ్వు నవ్వి తన ఛాతీని చీల్చి చూపిస్తాడు. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హనుమంతుడి శరీరంలో అణువణువున రామ్ రామ్ అని ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడితో, నీలాంటి రామభక్తుడిని నేను ఎన్నడూ చూడలేదు, చూడబోను కూడా అని చెప్తాడు. అందరూ చెప్పండి జై